హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. దిస్ ఇస్ రమ్య. ఈరోజు మనం పొటాటో క్యూబ్స్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ టైంలో ఏం చేయాలో ఆలోచించినప్పుడు కానీ, కొంచెం ఫుడ్ తినట్లేదు అనే టైంలో కానీ చాలా ఈజీగా మనకి చేసి పెట్టేంత రెసిపీ అండి ఇది. దీనికి కావాల్సిన పెద్దగా ఏం ఇంగ్రీడియంట్స్ కూడా లేదండి. ఓన్లీ నేనైతే బిగ్ సైజ్ ఒక పొటాటోస్ తీసుకున్నాను, 3 పొటాటోస్ తీసుకున్నాను. వాటిని ఈవెన్గా క్యూబ్స్ టైప్లో కట్ చేసి పెట్టుకోవాలండి. అది ఏంటంటే కొంచెం క్యూబ్ టైప్ కట్ చేసుకుంటే మనకి కొంచెం మరి పెద్ద సైజు ఉండకుండా చిన్న సైజు ఉండకుండా మీడియం సైజులో ఉన్నాయంటే ఆయిల్లో అనేవి తొందరగా వేగిపోతాయి అనమాట. దీనికోసం మనం బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక పిరిగడ్ వేసేసుకోవాలి బ్యాచెస్ వైజ్. సో ఇవేంటంటే మనకి ఆయిల్లో వేసిన తర్వాత మనం ఆయిల్ కూడా మనం లో టు మీడియం పెట్టుకోవాలి, ఫుల్ హై పెట్టుకోవద్దు, మాడిపోతాయి అనమాట తొందరగా. సో దానికోసం మనం లో టు మీడియం పెట్టేసుకొని ఆ క్యూబ్స్ వైజ్ అందులో వేసేసుకొని బ్యాచెస్ వైజ్ వాటిని వేయించుకోవాలండి. వేయంగానే పెద్ద తేడా ఉండదు. కొంచెం ఒక 5 minutes తర్వాత పైకి నూనెలో తేలుతూ ఉంటాయి. సో మనకి అర్థమైపోతూ ఉంటుంది అవి ఎలా ఫ్రై చేసుకోవాలి, ఏంటి పిల్లలు తింటారు అని చెప్పేసి. సో దానికి ఏంటంటే కొంచెం మనం ఎక్కువ బర్న్ అవ్వనివ్వద్దు. జస్ట్ నార్మల్ క్రిస్పీనెస్ ఉండేసి పిల్లలకి క్రంచీనెస్ ఉంది అనుకున్న టైంలో మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అంత వేయించకుండా కొంచెం లిటిల్ బిట్ సాఫ్ట్నర్ టైంలో తీసేసుకున్నప్పుడు అలా మొత్తం మెత్తగా ఉండొద్దు. జస్ట్ కొంచెం మనం ఇట్లా ఏమంటే తీసినప్పుడు ఆ గంటలో మనకి ఆ సౌండ్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఆ టైంలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలా మనం మొత్తం కట్ చేసుకున్న పొటాటోస్ అన్ని మనం దాంట్లో వేసేసుకొని బ్యాచెస్ వైజ్ మొత్తం ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. లాస్ట్ బ్యాచ్ టైంలో ఏంటంటే అవి ఈవెన్గా మనకి కుక్ అయినప్పుడు ఆ క్రంచినెస్ తెలుస్తుంది కదా, ఆ టైంలో ఏంటంటే మనం ముందుగా వేయించుకున్న ఈ పొటాటోస్ని కూడా మనం అదే బాండీలో వేసుకొని మళ్ళీ ఈవెన్గా అన్ని క్రంచినెస్ ఈక్వల్గా ఉండేటట్టుగా వేయించుకోవాలండి. పిల్లలకి ఏంటంటే ఈ పొటాటో అంటే 10 years బిలో వాళ్ళకి అయితే చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అండి. ఎక్కువ పెట్టడం వల్ల పెద్ద షుగర్స్ అవి అలాంటివి ఏం అటాక్ అవ్వవు. మంచి హెల్తీ ఫుడ్ పొటాటో. మనం 15 daysకి ఒకసారి పెట్టినా ఇట్స్ బెటర్ ఫర్ కిడ్స్ అనమాట. సో మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో వేసినప్పుడు చూస్తున్నారు కదా, అలా మనం ముందు వేయించుకునేవి కూడా వేయించుకొని ఒక 5 minutes అంతే, హార్డ్లీ 3 to 5 minutes అలా మనం వేయించేసుకొని అవి కొంచెం క్రంచినెస్ రాగానే అలానే బర్న్ అవ్వకూడదు. స్టవ్ మాత్రం కంపల్సరీ లోలో పెట్టుకోవాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే అన్ని ఈవెన్గా క్రంచినెస్ వచ్చేటట్టుగా చూసుకొని పిల్లలు ఎలా తింటారో ఈ బయట ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మనకి పొటాటో నగెట్స్ కానీ వీటికంటే కూడా మనం ఇంట్లో చేసినవి చాలా బెటర్ అన్నమాట. అంటే మనం చేసి మనం పెట్టినవి మనం క్వాలిటీ ఆయిల్ యూజ్ చేస్తాము. కొంచెం పొటాటోస్ అయినా కూడా కొంచెం ఖరాబ్ అయిన వాళ్ళు ఏవా చూసుకుంటాము. ఆ కేరింగ్ పిల్లల కోసం మనకి వేరే ఉంటుంది కదండి. బయట నుంచి తెచ్చేదానికి కూడా కొంచెం ఒక 5 minutes మనం హార్డ్లీ టైం అనేది స్పెండ్ చేస్తే పిల్లలకి మన హెల్తీ ఫుడ్ అనేది మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నా ఛానల్ ఏంటంటే ఈజీ అండ్ పిల్లలకి హెల్తీ రెసిపీస్ కానీ ఈవెన్ బ్యాచిలర్స్ కానీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ మనకి ఎలా అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఈజీగా అయిపోయి హెల్తీగా తినలాగా ఎలా ఉంటాయో నా ఛానల్లో మీరు చూడొచ్చండి. సో ఇలా మనం అన్ని ఫ్రై చేసుకున్నవన్నీ మనం ఇట్లా ఒక పెట్టేసుకోవచ్చు, పక్కన బేషన్లో పెట్టేసుకోవచ్చు. చిన్న బౌల్లో పెట్టేసుకొని నాకు ఇంట్లో టిష్యూస్ లేవండి, టైంకి ఏదో అంటారు కదా, అవసరం ఉన్నప్పుడు ఉండవు కానీ అనవసరమైన టైంలో అన్నీ ఉంటాయి అన్నట్టుగా. సో నాకు వీడియో తీసే టైంలో మాత్రం టిష్యూస్ దొరకలేదు. సో దానికోసం నేను నార్మల్ పేపర్ యూజ్ చేశాను. మీరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో పెద్ద నామోషం ఏం లేదండి, మనం ఉన్నవన్నీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోకి మనం కొంచెం చిల్లీ పౌడర్, మన పిల్లలు తినే స్పైసీనెస్ని బట్టి మనం ఆ కన్సిస్టెన్సీ యూజ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేయండి, కొంచెం మనకి ధనియా పొడి కూడా స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.